నేను ఆశ్చర్యపోయా. నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఈ సినిమాలో ఒక హరిహరులు మహావిష్ణు హరి గురించి నాటకాలు వేస్తూ జీవితాంతం హరి గురించే ప్రజలకి చెప్పినటువంటి ఒక నాటకాలు వేసుకునే ఒక రంగాచారి, అతని చుట్టూ ఫ్యామిలీ. నా అదృష్టవశాత్తు సురభి నాటకం వారు నాతో జాయిన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా 140 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకుని వారు చివరికి ఈ సినిమాలో నాకున్న అదృష్టం ఏంటంటే నా మేకప్ కూడా వారి చేత వేయించుకుని వారు నాకు మేకప్ వేసి నా ముఖంలో ఏమేమి పౌరాణికం కనపడగలదు ఇవాళ అది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫేస్ చూడండి, నాది శ్రీరామ్ది ఇద్దరిది. ఆ ఫేస్ చూడండి, ఆ ముఖంలో నా ఫేస్లో ఉన్నటువంటి డీటెయిల్స్, మేకప్ డీటెయిల్స్ను బయటకు లాగిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఇదిగో మావాడు వచ్చాడు కూడా, మేకప్ వేసిన అతను వచ్చాడు, అద్భుతం. అతని వల్ల నా ఫేస్లో చివరికి ఇవాళ అంటే అతిగా మాట్లాడతానని మీరు అనుకోకపోతే కనుక ఈ ఆ మహావిష్ణు గెటప్ చూశాక పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను మళ్ళీ ఈ జనరేషన్లో ఈ క్యారెక్టర్లు వేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, చిన్న ఒకళ్ళిద్దరు నాకు ఎస్ఎంఎస్లు అమెరికా నుంచి ఫోన్లు కూడా చేసేవారు, రే పెద్ద ఆయనలా ఉన్నావురా అని. అది నాకు బ్లెస్సింగ్స్గా తీసుకుంటూ, రామారావులా ఉండటం అంటే ఇట్ నాట్ ఏ జోక్ అండి. ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం, ఈ కథలో ఇది ముందే చెప్పం మీకు, దేవుడు ఎందుకు చంపుతాడు, దేవుడు ఇవన్నీ మీరు రేపు చూడండి. మీరు ఎట్లాగూ ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు, మీరు థియేటర్లకి 1000 రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళక్కర్లా, మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్స్టార్ థ్యాంక్స్ టు హాట్స్టార్ చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోవద్దు, అంటే చెప్పేయాలి, మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా. సో సినిమా ఇంటికి వచ్చేసింది. ఈవేళ మరి ఇంత గెటప్స్తో ఈ గెటప్స్ మేము ఎందుకు వేయవలసి వచ్చింది, అసలు దేవుడు చంపటం అనేది ఇప్పటిది కాదు. దేవుడు చంపడం ఎవడో రావణాసురుడు అంటాడు, లేకపోతే ఏ రాక్షసుడు మితిమీరినా వాడిని చంపడానికి దేవుడు రావాల్సిందే. ఇది మనందరికీ తెలిసిన కథ. పిల్లలైతే కనుక మీరు తెలుసుకోబోయే కథ. దేవుడు వచ్చి చంపటం ఇందులో ఇవాళ 2024లో ఒక సినిమా తీసి డెఫినెట్గా ఇది చూసిన తర్వాత మీరు ఇది సినిమా ఏంటి థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలో ఒళ్ళు బలిసిందో మీకు అని తిడతారు, గ్యారంటీ. అది కొంతమంది, కానీ ఇంటికి వచ్చేసింది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మొత్తం అందరూ ఇంటికాడ చూసే అవకాశాన్ని కలిగించిన మా పీపుల్ మీడియా ది గ్రేట్, వాళ్ళకున్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇవి చూస్తే అసలు మా కంపెనీకి ఉన్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది 100%. డెఫినెట్గా ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు నువ్వు ఇదే టేస్ట్ తోటి, నీకున్న టేస్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని, ఇది చేసినప్పుడు నిజంగా వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామా లేదా, మ్యాగీ దీన్ని ఎంత అద్భుతంగా తీశాడా లేదా, వీళ్ళందరూ ఎలా నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకున్న అదృష్టం ఏంటంటే మా శ్రీరామ్తో సహా కూడా వర్క్ చేసేటప్పుడు నాకు అదొక గొప్ప గౌరవం దొరికింది ఈ సినిమాలో. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి, హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు చేసేటప్పుడు నాకున్న సీనియారిటీ, అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేశాను కదా, నేను 45 సంవత్సరాలు నేను పనిచేశాను అని అంటే మాస్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, మరి ముఖ్యంగా మా డిఓపి ఆయన మాకు మెస్మరైజ్ చేశాడు, మమ్మల్ని మ్యాజిక్ చేశాడు. మేము చూస్తుంటే ఇలా అనిపించేది కాదు, కానీ షాటు అదృష్టం ఏంటంటే అప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసేటప్పుడు లేదు, అది ఇప్పుడు మానిటర్లు కదా, తీగానే వెళ్ళి చూడటం వెంటనే
నాకు అది బోరింగ్, అది వేరే విషయం. బట్ తీగానే మెస్మరైజింగ్. థ్యాంక్ యూ సార్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే కొంచెం ఎక్కువ మాట్లాడానేమో ఇవాళ, అయినా 100% నేను గుండె మీద చేసుకుని 48 సంవత్సరాలు ఇంకా బాగా పనిచేస్తాను. నేను ఇంకా చాలా కాలం పనిచేస్తాను, మీరు భరించాలి నన్ను